ఈ కాంబోడియన్ ఫిష్ సాలడ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే ఫిష్ ఉంది, ఫిష్ స్టిక్స్ లాగా ఉందన్నమాట, బోన్లెస్ ఇది చూసుకోవాలి. అలాగే ఇక్కడ లెట్యూస్ వాడచ్చు, లేకపోతే క్యాబేజ్ అయినా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎండుమిరపకాయలు వాడాము, అది కూడా చాప్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. గార్లిక్, చాప్ చేసిన గార్లిక్ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ చూసినట్లయితే బేసిల్ ఉంది, డ్రై బేసిల్. దాంతోపాటుగా టొమాటో, ఇంకా ఆనియన్. ఇక్కడ చూసినట్లయితే క్యుకుంబర్ అంటే ఏం లేదు, మన దోసకాయ అంటాం కదా, అదే ఉందన్నమాట, కీరా దోస. దాంతోపాటుగానే షుగర్, ఫిష్ సాస్ ఉంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోండి, చాలా చాలా ఫ్లేవరీగా ఉంటుంది. కాంబోడియన్స్ ఎక్కువ వాడతారు కాబట్టి పెట్టుకున్నాం అనమాట. అలాగే లెమన్ కూడా ఉందన్నమాట, లెమన్ సిరప్ ఎక్కడైనా కావాల్సి వస్తే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అవసరానికి తగ్గట్లుగా ఉప్పు, పెప్పర్ కూడా వాడుకుంటాము. ఇంకా గ్రీన్స్ కూడా ఏమైనా కావాల్సి వస్తుండొచ్చు, ఎందుకంటే సాలడ్ కాబట్టి ఐ మే బి యూజింగ్ సమ్ ఆఫ్ గ్రీన్స్ ఆల్సో. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫిష్ వేడి చేసుకోవాలి, తర్వాత కట్ చేసుకోవాలి క్యూబ్స్ కింద, తర్వాత మిగతా అంతా కూడా అలాగే వేసేసుకుంటాము పచ్చి పచ్చిగానే, సాలడ్ కాబట్టి. సో ఫస్ట్ ఫిష్ రెడీ చేసుకుందాం, తర్వాత డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం, సాలడ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా దీన్ని కొద్దిగా మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్ని. సో మ్యారినేషన్ సాల్ట్ అండ్ పెప్పర్ తోటి మ్యారినేట్ చేసుకుంటూ పోతున్నాం. కొద్దిగా ఫిష్ తీసుకొని కడిగి పెట్టాం కదా, నీళ్ళు దిగాయి. సో ఫిష్, ఇందులోకి సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేయాలి కాస్త. చేప ప్రభాస్ డైలాగ్ గుర్తొచ్చేసింది నాకు. కొంచెం వాసన వస్తుంది కానీ పులుసు బాగుంటుంది అని. సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకున్నాం కదా, సాల్ట్ అండ్ పెప్పర్ తోటి కొద్దిగా అంత మ్యారినేట్ చేసేసి జస్ట్ టచ్ అయ్యే విధంగా అనమాట. దాన్ని అలా పక్కన పెట్టుకొని మిగిలినవి కట్ చేసుకుంటూ ఉందాం. ఈలోపు ఇది మ్యారినేట్ అవుతుంది. ఆ మ్యారినేట్ అయిన తర్వాత ఈ మ్యారినేట్లో దీన్ని ఫ్రై కూడా చేసుకుంటాం అనమాట. సో దీన్ని ఇక్కడ పెట్టాను. రిటర్న్ వస్తూ ఎలాగో అందివే కదా అని స్టవ్ కూడా వెలిగించేద్దాం. ఈలోపు పెనం వేడెక్కిపోతుంది. వెరీ గుడ్. అండ్ ఇవి ఒక్కొక్కటి ఒక్కోలా కట్ చేసుకుంటున్నాను, చూసుకోవాలి మీరు. కీరానేమో జూలియన్స్ లా కట్ చేసుకుంటున్నాను, అగ్గిపుల్ల సైజులో అట్లా వచ్చే విధంగా. ఈ విధంగా అన్నమాట. కీరా రెడీ అయిపోయింది. అండ్ దీన్ని షెడ్ చేసుకుందాం. బాగా సన్నగా వచ్చేలాగా షెడ్ చేసుకున్నాను. రెండు అయ్యేలోపు మనం బాగా వేడిగా ఉంది, కొద్దిగా అంత గ్రీజింగ్ చేసుకొని దీంట్లో ఫిష్ని ఫ్రై చేసుకుందాం. ఐ మీన్ టు సే గ్రిల్ అన్నమాట. ఫిష్ త్వరగా అంటుకుపోద్ది, తెలిసిన విషయమే మనకి. అందుకని కాస్త తొందరగానే ఫ్లిప్ చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి తప్పుతుంది. ఒకవేళ అంటుకున్నా ఏముంది, మనం తినేదే కదా, లేపుకోవడమే. సో అయిపోయింది. టొమాటోస్, కొత్తగా ప్రయోగం చేద్దామని ఈ విధంగా చేశాను, అలా వచ్చింది. ఎనీవే, అలా ఇలా అయిపోద్దని చెప్పి ఆపేస్తే కొత్త ఎక్స్పెరిమెంట్లు ఎవరు చేస్తారండి? ఇదేంటో పూరి పొంగినట్టు పొంగింది, చూసారా? చేప చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. మనం బోల్డ్ అంతసేపు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నిజానికి చెప్పాలంటే లెక్కల ప్రకారం ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు ఎంతో పెడతారంతే. బట్ మనం మరీ అంత పచ్చి పచ్చిగా తినలేం కాబట్టి కాస్త ఉడికేంత వరకు పెట్టుకోవచ్చు.
వెజిటేబుల్స్ కటింగ్ అంతా అయిపోయింది, జస్ట్ ఆనియన్ మాత్రమే ఉంది, అది కూడా కట్ చేసుకుంటాం. ఈలోపు దీన్ని పక్కకు తీసేసుకుంటాం. ఇది కట్ చేసుకోవాలి, ఆ సైజులో వచ్చే విధంగా ఏదైనా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని కాసేపు డ్రై అవ్వాలన్నమాట. ఇది డ్రై అయిన తర్వాత కట్ చేసుకుందాం, దాంతోపాటుగా రెడీ చేసుకుంటాం. సో అందుకని దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని డ్రై అవ్వడం కోసం వెయిట్ చేస్తాం. రైట్. సో ఫిష్ అంతా కూడా కుక్ అయిపోయింది. దీన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసేసాము, రెడీ టు ఈట్ అన్నట్టుగానే ఉంది. ఇది ఇంకేం లేదు, సాలడ్లోకి తీసుకొని మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసుకోవడమే. కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా జస్ట్ ఇంకా మిగిలిన ఆనియన్ని మాత్రమే నేను డైస్ చేసుకుంటా. ఆ లోపది కూడా డ్రై అయిపోతుంది. కట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కటింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది, మీరు చూసుకుంటున్నారు. వెజిటేబుల్స్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫిష్ ఒక్కటి మిగిలింది. ఫిష్ని కూడా తీసుకొని నీట్గా కట్ చేసుకుందాం. ఈ ఫిషెస్ని కూడా మన వెజిటేబుల్ సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇంచుమించు అంతగా కానీ కాస్త పెద్దగా కానీ పీసెస్ని కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో అంతే, దాని మన టార్గెట్ అది అన్నట్టుగా పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఉంది. బాగా డెలికేట్గా ఉండడం వల్ల ఫిష్ అంతా ముక్కలు అయిపోయింది. బట్ ఎనీవే, కొంచెం గట్టి ఫిష్ కనుక అయితే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. సో వెజిటబుల్స్ కటింగ్ మొత్తం అయిపోయింది కదా, దీన్ని అక్కడ పెట్టుకొని రిమైనింగ్ ప్రాసెస్ సాలడ్ అనేసరికి మనకి డ్రెస్సింగ్ కావాలి కాబట్టి దీన్ని కొద్దిగా పక్కన పెట్టుకుంటా అక్కడే ఉంచుకొని డ్రెస్సింగ్ కోసం మిగిలిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకుందాం. సో ఇందులో మనం వాడుతోంది ఫిష్ సాస్. నేను మాత్రం ఇది అంతా వేయదలుచుకోలేదు, అంత చాలు. నిజంగానే చేపల వాసన వస్తుంది అది. సో కొద్దిగా షుగర్, మిన్స్డ్ గార్లిక్, ఎండుమిరపకాయలు, బేసిల్ లీవ్స్ అండ్ లెమన్ జ్యూస్. సో వీటన్నింటినీ వేసేసుకుంటున్నాము, లెమన్ జ్యూస్ వీటన్నింటినీ కూడా. ముఖ్యంగా ఏంటంటే ఆ ఫిష్ ఆల్రెడీ బాగా డెలికేట్గా ఉంది. ఆ ఫిష్ని లోపల వేసి మిక్స్ చేస్తే కలిసిపోతుంది, లూజ్గా విడివిడిగా అయిపోయేసి అంతా చింద్రవందర అయిపోతుంది అనిపిస్తుంది. అందుకని ఏం చేద్దామంటే దాన్ని లాస్ట్లో వేసుకుందాం. ఈ లోపే దానికి సరిపోయే విధంగా సీజనింగ్ కూడా కాస్త సాల్ట్ అండ్ పెప్పర్ దీంట్లోనే వేసేస్తున్నాను సరిపడా. తర్వాత వేసే పని లేకుండా, ఎక్కువ కలిపే పని లేకుండా అనమాట. కొద్దిగా గట్టిగానే వేద్దాం అనుకుంటున్నాను, మన స్టైల్లో మనకు తగ్గిపోయే విధంగా. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్. నౌ బాగా మిక్స్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ వేసి టాస్ చేద్దాం. సో ఇది సరిపోయింది. ఇక్కడ పెట్టుకొని వెజిటేబుల్స్ వేస్తున్నాను ఫస్ట్, ఫిష్ తర్వాత వేసుకుంటాను. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఆ విధంగా పొడి అయిపోకుండా ఉండడానికి కోసం అన్నమాట. ఇది తర్వాత ఆల్రెడీ ఫ్లేవర్స్ వస్తాయి. ఎంత సింపుల్గా ఉంటుంది తెలుసా ఇంగ్రీడియంట్స్. మీకు నేను చెప్తుంటే అనిపిస్తూ ఉంటుందేమో దాంట్లో ఏం వేసామని ఫ్లేవర్స్ వస్తుంటాయి, ఏం వండారని ఫ్లేవర్స్ వస్తున్నాయని. నిజంగానే నాకే అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా చెప్తే అలా అనిపిస్తుందేమో నాకు అని. కావాలంటే ఇంకొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం. దీనికి ఆల్రెడీ మ్యారినేట్ చేస్తాం కాబట్టి దీనికి ఫ్రెష్గా అవసరం లేదు కాబట్టి లాస్ట్లో నలిగిపోకుండా కొద్దిగా వేసుకొని టాస్ చేసుకుంటే కలిసిపోవడానికి సరిపోతుంది.
బ్యూటిఫుల్, కలర్ఫుల్ అన్నీ ఉన్నాయి కదా. సో వెరీ నైస్. దీనంతటిని అలాగే చక్కగా ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో చూపించేస్తాను.